సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్ కుమార్ అని మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, నేను ఇవాళ వీడియోలో మీకు వచ్చేసి శాంసంగ్ గెలాక్సీ M51 మొబైల్ గురించి ఇవాళ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ యొక్క మొబైల్ సంబంధించిన స్పెక్స్ అనేవి మనకు చాలా వరకు ఆన్లైన్లో అయితే లీక్ అయితే అవ్వడం జరిగింది. సో ఏదైతే శాంసంగ్ కంపెనీ లాంచ్ చేసిన M సిరీస్ మొబైల్స్ ఉన్నాయో సో వాటిలోకి భిన్నంగా ఈ యొక్క మొబైల్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో చాలా వరకు మనకు కెమెరా డిపార్ట్మెంట్లో కానీ అదేవిధంగా ప్రాసెసర్ పరంగా కానీ చాలా వరకు చేంజెస్ అయితే చేయడం జరిగింది. సో ఆ యొక్క చేంజెస్ ఏంటనేది ఇవాళ వీడియోలో చూద్దాం. సో ఇక ఈ యొక్క శాంసంగ్ గెలాక్సీ M51 మొబైల్ సంబంధించిన స్పెక్స్ గురించి మాట్లాడితే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్తో సూపర్ అమోల్డ్ డిస్ప్లేని అయితే ఇందులో యూజ్ చేయడం జరిగింది. సూపర్ అమోల్డ్ డిస్ప్లే అంటే చెప్పనక్కర్లేదు, ఎందుకంటే మీకు ఎల్సిడి డిస్ప్లేతో పోల్చుకుంటే మీకు సూపర్ అమోల్డ్ డిస్ప్లే అనేది మనకు చాలా బాగా అయితే ఉంటుంది. సో మీకు ఏవైనా వీడియో చూసేటప్పుడు కానీ ఇంకా ఏవైనా మూవీస్ చూసేటప్పుడు కానీ మీకు క్లారిటీ అనేది సూపర్గా అయితే ఉంటుంది మనం ఎల్సిడి డిస్ప్లేతో పోల్చుకుంటే. ఇందులో కెమెరా సెటప్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మనకు క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో క్వాడ్ కెమెరా సెటప్లో మెయిన్ కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇవ్వడం వల్ల సో మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ ఫొటోస్ కానీ సో అల్ట్రా వైడ్ యాంగిల్ వీడియోస్ కానీ మీకు బెటర్గా ఉంటాయి. సో 8 మెగాపిక్సెల్ కెమెరాతో పోల్చుకుంటే. అదేవిధంగా ఇందులో మనకు 5 మెగాపిక్సెల్ మ్యాక్రో, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఇవ్వడం జరిగింది. సో 2 మెగాపిక్సెల్ కంటే మనకు 5 మెగాపిక్సెల్ మ్యాక్రో డెప్త్ సెన్సార్స్ అనేవి మనకు కొద్దిగా బెటర్ ఇమేజ్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క మొబైల్ సంబంధించి ఫ్రంట్ కెమెరా విషయం గురించి మాట్లాడితే పంచ్ హోల్ కెమెరా అయితే ఉంటుంది. పంచ్ హోల్ కెమెరాలో మనకు 32 మెగాపిక్సెల్ కెమెరాని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక ఈ యొక్క మొబైల్ సంబంధించిన ప్రాసెసర్ గురించి మాట్లాడదాం. శాంసంగ్ ఫోన్లలో ఇప్పుడు వస్తున్న అన్ని మొబైల్స్లో కూడా మనం చూసే ప్రాసెసర్ ఎగ్జినోస్ 9611. సో ఈ ప్రాసెసర్ని మాత్రమే మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈసారి శాంసంగ్ అనేది సో పూర్తిగా ప్రాసెసర్ని అయితే చేంజ్ చేయడం జరిగింది. సో ఎప్పటి నుంచో కోరుకుంటున్నది. సో ఇందులో మనకు స్నాప్డ్రాగన్ సంబంధించిన ప్రాసెసర్ని అయితే యూజ్ చేయబోతున్నారు. స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఎగ్జినోస్ 9611 ప్రాసెసర్ పోల్చుకుంటే మీకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అనేది మీకు బెటర్గా ఉంటుంది. ఇప్పటికైనా వీళ్ళు ఈ యొక్క ప్రాసెసర్ని అయితే చేంజ్ చేయడం ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. సో M51 మొబైల్లో అయినా ఈ యొక్క మొబైల్ సంబంధించి మనం బ్యాటరీ విషయం గురించి మాట్లాడితే సో M సిరీస్లో చాలా వరకు మొబైల్స్లో కూడా మనకు 6000 mAh బ్యాటరీని అయితే ఇవ్వడం జరిగింది. సో పెద్ద బ్యాటరీని అయితే ఇవ్వడం జరిగింది. సో ఈసారి వీళ్ళు ఏకంగా శాంసంగ్ గెలాక్సీ M51 మొబైల్లో 7000 mAh బ్యాటరీని అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 6000 mAh బ్యాటరీ అంటే సో ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఇక మనకు 7000 mAh బ్యాటరీని ఇవ్వడం ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. సో 7000 mAh బ్యాటరీ ఇవ్వడంతో పాటుగా ఇందులో మనకు 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ఎక్కువసేపు బ్యాటరీ లైఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది శాంసంగ్ గెలాక్సీ M51 మొబైల్ అనేది. సో ఇందులో మనకు SD కార్డ్ సపోర్ట్ అయితే ఉంటుంది. మీకు SD కార్డ్ని ఉపయోగించి 512GB వరకు మెమొరీని అయితే ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇందులో మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క మొబైల్ అనేది అవుట్ ఆఫ్ బాక్స్ Android 10తోనూ 1 UI రావడం జరుగుతుంది. ఇందులో మనకు ర్యామ్ వేరియంట్ గురించి మాట్లాడితే 6GB + 128GB ఉండొచ్చు. అదేవిధంగా 8GB + 128 ఈ 2 వేరియంట్స్ అయితే ఉండొచ్చు. ఈ యొక్క మొబైల్ అనేది 2 కలర్స్తో రావడం జరుగుతుంది. బ్లాక్ అండ్ వైట్ కలర్స్తో ఈ యొక్క మొబైల్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ యొక్క మొబైల్ సంబంధించి ప్రైస్ విషయం గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు శాంసంగ్ గెలాక్సీ M31s మొబైల్ని సో 19,000 రూపాయల నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అనే ప్రైస్ అనేది. సో ఈ యొక్క మొబైల్ ప్రైస్ వచ్చేసి మనకు 22,000 రూపాయల్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఓవరాల్గా దీని యొక్క ప్రైజే మనకు డిసైడ్ చేస్తుంది శాంసంగ్ గెలాక్సీ M51 మొబైల్ని కొనాలి వద్దా అనేది. సో ఫ్రెండ్స్, ఇది శాంసంగ్ గెలాక్సీ M51 మొబైల్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. We'll be right back.